వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. మన వరల్డ్ టీచర్ న్యూస్ను ఆదరిస్తున్నటువంటి దేశ విదేశ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అనేక నమస్సుమాంజలు. జ్ఞాన ప్రసూనాలు 41వ భాగం. తనకు పాపపుణ్యాలు తెలుస్తున్నాయి అంటే సందేహమే లేదు. తాను పాపాత్ముడే. తనకు జ్ఞాన అజ్ఞానాలు తెలుస్తున్నాయంటే తాను అజ్ఞాని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. భగవంతుడికి ఈ సృష్టి అనేటువంటిది ఒక క్రీడ. ఆడేవాడు, ఆట వస్తువు, ఆట మూడు తానే. ఆ ఆటలో జీవునికి స్వేచ్ఛ లేనప్పటికీ ఆట ప్రభావం తనలో ముద్రపడకుండా చూసుకునేటువంటి స్వేచ్ఛ జీవుడికి ఉంది. తనలో పడినటువంటి ముద్రే అంటే జ్ఞాపకమే పాపం. సదా వర్తమానంలో జీవించే జ్ఞాని ఒక్కడిలో మాత్రమే ఏ జ్ఞాపకము తనలో నిలవకుండా జారిపోతూ ఉంటుంది. ఆ జ్ఞాపకమే మనిషిని సుఖదుఖాల పాలు చేస్తుంది అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జ్ఞాపకమే వాసన, వాసనే పునర్జన్మకు బీజం. విషానికి విషం అని పేరు పెట్టినా విషమే, అంతే కదా. అమృతం అని పేరు పెట్టినా అది విషమే అవుతుంది. అమృతానికి అమృతం అని పేరు పెట్టినా అమృతమే. విషం అని పేరు పెట్టినా కానీ అది విషమే అవుతుంది. జీవుడు తాను జీవుడన్నా జీవుడి, దేవుడన్నా జీవుడి. దేవుడు తాను దేవుడన్నా దేవుడే. జీవుడు అన్నా కానీ దేవుడే. దేవుడికి జీవుడు, జీవుడికి దేవుడు అగుపడిందే లేదు ఇంతవరకు. ఎందుకంటే దేవుడికి జీవుడు కూడా దేవుడే, జీవుడికి దేవుడు కూడా జీవుడే అవుతాడు. చెవి తన శబ్దాన్నే వింటుంది, చర్మం తన స్పర్శనే తాగుతుంది, కన్ను తన రూపాన్నే చూస్తుంది, నాలుక తన రుచినే రుచి చూస్తుంది, ముక్కు వాసనను మాత్రమే చూడగలదు. పంచేంద్రియాలు తమ ద్వారానే తమ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాయి. ఈ అన్నింటి ద్వారా నేను తననే అనుభవిస్తూ ఉంది. పొందినవాడు అనుకుంటే ఓ 3 మాటలు. పొందలేదు అంటే అజ్ఞానం, పొందుతున్నాను అంటే ప్రయత్నం, పొందాను అంటే మోక్షమే అవుతుంది. చెట్టులోని పండుని బాణం ఎక్కుపెట్టి గురి చూసినప్పుడు ఆ లక్ష్యాన్ని బాణం కంటే ముందుగా చూపు చేరిపోయినట్లుగా నీవేదైతే పొందాలని అనుకుంటున్నావో దానిని నీవు ముందు పొందిన తరువాతనే పొందాలనేటువంటి కోరిక, ప్రయత్నం కలుగుతాయి. ముక్తుడే మొదటి దశలో అజ్ఞానిగా, రెండో దశలో సాధకుడుగా, చివరి దశలో సిద్ధుడుగా కూడా కనపడతాడు. వెరసి తాను సదా పూర్ణుడే. బాణం వేసిన తర్వాత గిరిగీసేటువంటి వాడు సిద్ధుడు, గిరిగేసి బాణం వేసేటువంటి వాడు సాధకుడు అంటాడు గురువుగారు. ప్రపంచం ఇంత సత్యంగా కనిపిస్తుంది అంటే జగన్ మిథ్య అని ఒకడు అంటే ప్రపంచానికి వాడు పిచ్చివాడిలా కనిపిస్తాడు. కానీ ఆ పిచ్చివాని మాట నిజమే అయితే నిజం అన్న వాళ్ళంతా కూడా పిచ్చివాళ్లే అవుతారు. ఒక 10 రోజుల నుంచి ఒకటే వర్షం అంటాడు, ఇది తప్పు. ఏ క్షణానికి ఆ క్షణం కొత్త వర్షం కురుస్తూనే ఉంటుంది. మనం చూసేటువంటి ప్రపంచం కూడా ఏ క్షణానికి ఆ క్షణం మారిపోతూ ఉంటుంది. కానీ ఒకే ప్రపంచంలో ఉన్నామని అనుకుంటాం. గత క్షణంలో ఉన్న బాబు వేరే, మరుక్షణంలో ఉండబోయేటువంటి బాబు వేరే. అందుకే ఒకే నదిలో ఎవడూ స్నానం చేయడు అన్నారు. మునిగి లేచే లోపే ఆ నీరు అక్కడ ఉండదు, పారిపోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఏ క్షణానికి ఆ క్షణంలో ఉండగలిగితే అదే సదా వర్తమానంగా తానుండడం అవుతుంది. సదా వర్తమానంగా ఉన్నప్పుడే భగవాన్ చెప్పినటువంటి నిత్య నవీనుడైన మునీంద్రుడు అనేటువంటి వాడు అవుతారు. ఆధ్యాత్మికంలో నిస్సహాయతే బలం అవుతుంది.
బలమే నిస్సహాయత అనేటువంటిది అవుతుంది. ఈ లెక్కలో భగవంతుడు ఒక్కడే నిస్సహాయుడు. అంతరాత్మే పరమాత్మ. నేను అనే మూలాన్ని ఎలా కనుక్కోవాలి అంటే సద్గురువు చెప్తున్నారు, నీ తల్లిదండ్రుల యొక్క వివాహాన్ని నీవు చూడడం సాధ్యమైతే నీ మూలాన్ని నువ్వు కనుక్కున్నట్లే అవుతుంది అంటాడు. నీ తల్లిదండ్రుల యొక్క వివాహాన్ని నువ్వు చూడగలవా? అప్పుడు ఇంకా లేవు, నువ్వు అసలు ఎక్కడున్నావో కూడా తెలియదు. ఆ విధంగా చేస్తేనే నీ యొక్క మూలాన్ని నువ్వు చూడగలవు అంటారు సద్గురువు సుబ్రహ్మణ్యం గారు. రమణునికి కూడా మూలం నీవే. నేను మూలాన్ని కనుగొనమని రమణ మహర్షి చెప్పేవారు కదా, అంటే ఆయనకు కూడా మూలం నీవే అవుతావు. నేనుకి మూలం ఇంకేదో ఉందని అనుకొని అన్వేషణ ప్రారంభిస్తాం. రెండు నేనులు లేవని తెలుసుకొని అన్వేషణ అనేటువంటి దాన్ని ముగిస్తూ ఉంటాం. విగ్రహ స్థాపన వలన ఆ క్షేత్రానికి మహిమ రావడం కాదు, ఆ క్షేత్రంలో మహిమ ఉండడం గురించి ఆ చోటులో పెద్దలు విగ్రహాల్ని స్థాపిస్తూ ఉంటారు. చూడండి ఏం చెప్పాడు, విగ్రహాన్ని స్థాపించినంత మాత్రం మహిమ రాదు, మహిమ ఉన్నటువంటి భూమిలోనే విగ్రహ స్థాపన అనేటువంటిది జరుగుతుంది. మూర్తి వలన శక్తి రాదు, ఆ చోటు వలన మూర్తికి శక్తి అనేటువంటిది వస్తుంది. స్వయంభూ అంటే విగ్రహం స్వయంభూ కాదు, భూమి నుండి వ్యక్తమయ్యేటువంటి శక్తి అది స్వయంభూ. స్వయంభూ విగ్రహం అంటాం. స్వయంభూ అనేటువంటిది లేనే లేదు అంటున్నాడు ఈయన. భూమి నుండి ఏ వ్యక్తి అయితే శక్తి అయితే వ్యక్తమవుతుందో అదే స్వయంభూ అవుతుంది. ఇతర విషయాల్లో శాస్త్రం, అనుష్ఠానం, అనుభవం మూడు ఉంటాయి. ఒక్క ఆధ్యాత్మిక విషయంలో మాత్రం అనుభవం మాత్రమే ఉంటుంది. అనుభవమే శాస్త్రం, అనుభవమే అనుష్ఠానం. అంతేగాని శాస్త్రం, అనుష్ఠానం వలన అనుభవం అనేటువంటిది రానే రాదు. కొండ కింద ఉన్నటువంటి వాడికి కొండ ఎక్కే పని ఉంటుంది, కొండ మీదనే ఉన్నటువంటి వాడికి ఇంక ఎక్కే పని ఉంటుందా? లేనే లేదు. రమణ సత్సంగం కొండపై కాపురం ఉన్న వాడితో సమానమైనటువంటిది. ఎక్కడం అనేటువంటి క్రియ ఏదీ ఉండదక్కడ. అనగా ఇక్కడ వారికి సాధనతో అనేటువంటిది పనే లేదు, ఆల్రెడీ అయిపోయింది. సిద్ధిని అనేటువంటి దాన్ని పొందారు వాళ్ళు. సిద్ధిని పొందారు కాబట్టి కొండ శిఖరాన్ని అధిరోహించాడు. దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి, హీర్ ఫ్రమ్ దేర్ సాధన. అక్కడికంటే ఇక్కడికి రావాలి అనేటువంటిది అది సిద్ధి అనేటువంటిది అవుతుంది. ఇక్కడి నుండి అక్కడికి పోవాలి అనేటువంటిదే సాధన అనేటువంటిది అవుతుంది. రమణ మహర్షి జయంతి ఎప్పుడు అంటే డిసెంబర్ 30 అని అందరూ అనుకుంటారు. కాదు, తన 16వ ఏట మేడపైన గదిలోన మృత్యు పొందిన రోజే నిజంగా ఆయన పుట్టినటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఫ్యాన్ పని ఫ్యాన్ చేస్తుంది, లైటు పని లైటు చేస్తుంది, ఏసీ దాని పని అది చేస్తుంది, హీటర్ పని హీటరు చేస్తుంది. అన్నిటికీ మూలాధారం ఏంటి? కరెంటే మూలాధారం అనేటువంటిది అవుతుంది. అలాగే ఎవడి కర్మను వాడు ఆచరించాలి. అన్ని కర్మలకు కూడా ఆయనే ఆధారం అనటన్న సందేహమే లేదు. నేను ఎవరు? చూడండి, నేను అనేది ఒక పెద్ద సినిమా తెర. భారతి అనేది తెరపైన దృశ్యం. నేనుతో మమేకం అయితే సమస్యే లేదు. భారతి అనేటువంటి వ్యక్తితో మమేకమైతేనే సమస్య తెగదు. నేను ఎవరు అన్న ప్రశ్నకు నేను అనేదే సమాధానం అనేది అవుతుంది. దానికి ఏ సమాధానం చెప్పినా కానీ సెట్ అవుతుందా? కానే కాదు. దేశ పరిస్థితి బాగా లేదు, బాగా లేకపోవడం, బాగా ఉండడం, వీటికి ప్రమాణాలేంటో ఎవరు చెప్పగలడు? బహుశా మన దృష్టిలోనే ఏదో దోషం అనేటువంటిది ఉంది. దృష్టి దోషమే కానీ దేశం మారటం అనేటువంటిది జరగదు. మతాభివృద్ధి అంటే మతస్థుల సంఖ్య పెరగటం కాదు, మతశక్తిని
ప్రకటించగలిగిన వారి సంఖ్య పెరగడం. నీటితో నిండిన బిందె తన కొలతను చూసుకోవాలంటే 10 చెంబుల్లో నింపి చూసుకోవాల్సింది. నీటితో నిండిన 10 చెంబులు తమ కొలతను చూసుకోవాలంటే బిందెలో నింపి చూసుకోవాలి. గురువుగారు తన కొలతను శిష్యుల్లో చూసుకోవాలి. శిష్యులు తన కొలతని గురువులో చూసుకోవాల్సిందే. కృష్ణుడు తనకు తాను ఆడుకున్నటువంటి నాటకమే మహాభారతం. హీరో, విలను, హీరోయిన్, సైడ్ యాక్టర్స్ మొత్తం ఆయనే. రాసినటువంటి వ్యాస భగవానుడితో సహా మొత్తం ఆయనే. నిద్రలో ప్రపంచం అనేటువంటిది ఉండనే ఉండదు. నేను అనేది మాత్రం ఉంటుంది. మెలకువలో ప్రపంచం ఉంటుంది. నేను అనేది ఉండదు. నాతో సహా సకలము నాలో నుండి వచ్చిందే, చివరికి దేవుడితో సహా. నిద్రపోయిన తర్వాత మెలకువకి మునుపు అసలు ప్రపంచమే లేదు. మెలకువకి మునుపు క్షణంలో నీతో సహా సకల జగత్తును నీవే సృష్టించుకొని మేలుకుంటావు. ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని, తత్వశాస్త్ర విషయాలని సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈయన శ్రీకాళహస్తిలో వేస్తూ ఉన్నారు. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆధునిక వీరబ్రహ్మేంద్ర స్వామి రమణ మహర్షి అనడంలో సందేహమే లేదు. అందరూ కూడా ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళమూడి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకొని రండి. మీరు తెలిసి తెలియజేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.